ఫ్రీ బస్సులకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ మరో ఫిట్టింగ్ పెట్టారా? ఫ్రీ బస్సులకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఫ్రీ బస్సులకి ఆర్టీసీ ఎండి సజ్జనార్ మరో ఫిట్టింగ్ పెట్టారా? ఫ్రీ బస్సులకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కానున్నాయా? ఎక్కడ పడితే అక్కడ చేయెత్తితే బస్సు ఆగే రోజులు పోయాయా? దూర ప్రయాణాలు చేసే వారికి ఫ్రీ బస్ సర్వీస్ నడవదా అంటే చాలా ఫిట్టింగ్లు పెట్టేశారు. 3 వారాలు అయిపోయింది. 3 వారాలు అయిపోయిన తర్వాత ఫ్రీ బస్ ప్రయాణానికి సంబంధించి మహిళలకి ఇప్పుడు చాలా హడిల్స్ పెట్టారు, చాలా ఆంక్షలు పెట్టారు, ఫిట్టింగ్లు కూడా పెట్టారు. ఏంటి ఆ ఫిట్టింగ్లు? లేటెస్ట్ ఫిట్టింగ్ ఏంటంటే ప్రయాణిస్తున్నటువంటి మహిళలు ఉచితంగా ప్రయాణం, షార్ట్ రూట్లోనే ప్రయాణం చేస్తున్నారు, తక్కువ దూరం మాత్రమే ప్రయాణం చేస్తున్నారు, లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అని చెప్పి ఒక ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి సో కాబట్టి లాంగ్ రూట్ బస్సుల్లో మీరు ఎక్కద్దు, లాంగ్ రూట్ బస్సులు ఎక్కినా కానీ మీరు చెప్పిన చోట ఆపరు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పల్లెవులకి అలాగే ఎక్స్ప్రెస్లకి అనుమతించారు ఫ్రీ బస్ ప్రయాణం. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది. అలాగే సిటీస్లో ఆర్డినరీ మెట్రో వీటికి అనుమతి ఇచ్చారు. అయితే మనకు పల్లెటూరులో నుంచి సిటీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో లాంగ్ రూట్లో జర్నీ చేయట్లేదు. వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి ఇలా జర్నీ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్లో ఎక్కినందువల్ల ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కేస్తున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కినందువల్ల డ్యూరేషను చాలా పెరుగుతుంది. సపోజ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలని, కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. సో ఆ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కినప్పుడు వీళ్ళు షార్ట్ డిస్టెన్స్లో ఎక్కడో ఎక్కుతారు, కరీంనగర్ నుంచి పక్క విలేజ్లు దిగడానికి. అక్కడ ప్రతి చోట ఆపమని చెప్పి గొడవ చేస్తున్నారు. సో కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులు మీరు దయచేసి ఎక్కద్దు అని ఒక ఫిట్టింగ్ పెట్టేశారు. ఎక్స్ప్రెస్ బస్సులు నడవు, లాంగ్ రూట్ బస్సులు నడపాలంటే ఈ ఫ్రీ బస్ ప్రయాణంతో షార్ట్ అంటే ఒక 2-3 స్టేజీలు లో ఆపాలంటే ఆపరు బస్సు అని చెప్పి పెట్టారు. దయచేసి మీరు పల్లె వెలుగులో మాత్రమే ఎక్కండి, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి, పల్లె వెలుగు బస్సులు ఎక్కండి. రాబోయేటువంటి రోజుల్లో పల్లె వెలుగు బస్సుల సంఖ్య కూడా పెంచుతున్నాము. ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఎక్కి మీరు మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి సజ్జనార్ ఒక ఫిట్టింగ్ పెట్టేశారు. ఓకే, ఇది మౌఖికంగా చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది అఫీషియల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా యాక్చువల్గా ఈ బస్సు ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత ఫస్ట్ 2 వారాలు ఫ్రీగా వదిలేశారు. ఎక్కడైనా జరిగినాయి, ఎక్కడైనా ఏదైనా చేయని నో ఐడి కార్డు ఇవన్నీ చూశారు. ఐడి కార్డు కూడా ఎలాంటిది చూపించాల్సిన అవసరం లే, ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగొచ్చు, ఇది నడిచింది. కానీ ఈ మొత్తం ట్రైల్ వేసిన తర్వాత 2 వారాలు ట్రైల్ వేసిన తర్వాత కొన్ని విషయాలు కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత జీరో టికెట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ జీరో టికెట్ సిస్టమ్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఎక్కుతున్నారు, ఎక్కడ దిగుతున్నారు, టికెట్ అయితే మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా మీరు ఒకవేళ ఒక ఎక్స్ స్టేషన్ నుంచి ఒక జెడ్ స్టేషన్ దాకా టికెట్ తీసుకున్నారనుకో, ఆ జెడ్ స్టేషన్లో దిగిపోవాలి. ఆ జెడ్ స్టేషన్ తర్వాత కనుక మీరు ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా పనిషబుల్. టికెట్ లేని ప్రయాణం కింద 500 రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. అంటే జీరో టికెట్ అంటే నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావు, ఎక్కడ దిగుతున్నావు అనేది క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ రాకపోతే ఖచ్చితంగా పనిషబుల్ అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అదేం చెప్తున్నారు, అది ఎందుకు పెట్టారని చెప్పి అకౌంటబిలిటీ కోసం పెట్టామని చెప్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ రావాలి. రియంబర్స్మెంట్ రావాలంటే ఎంతమంది మహిళల్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయించారు అనే దాని మీద రియంబర్స్మెంట్ ఉంటుంది. ఆ అకౌంటబిలిటీ కోసం మేము పెట్టామని చెప్తున్నారు. అలా కాకుండా ఉంటే, అకౌంటబిలిటీ లేకపోతే రేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి, ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఎంత అమౌంట్ రావాలి అనేది లెక్కదేలదు. కాబట్టి అకౌంటబిలిటీ కోసం అది పెట్టామని చెప్పి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మరొక కండిషన్స్ ఏం పెట్టారంటే ఫోటో ఐడి, ఖచ్చితంగా ఫోటో ఐడి ఉంటేనే మీకు అలౌ చేస్తాము, అదర్వైజ్ అలౌ చేయము అని చెప్పారు. అది కూడా లోకల్ పర్సన్ అయి ఉండాలి, తెలంగాణ పౌరులు అయి ఉండాలి, తెలంగాణ పౌరసత్వం ఉండాలి, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఉన్నాను, తెలంగాణ పౌరురాల్ని అని చెప్పి నిరూపించడానికి ఓటర్ ఐడి కానీ లేదా ఆధార్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూపించాలి అనేది ఒక కండిషన్ పెట్టేశారు. అది కూడా ఇంకొక కండిషన్ ఏంటంటే దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా
లేటెస్ట్ ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. లేటెస్ట్ ఫోటోతో ఉన్నటువంటి ఆధారు, లేటెస్ట్ ఫోటోతో ఉన్నటువంటి ఓటర్ కార్డు ఈ మాత్రమే అలౌ చేయబడును. ఈ లేఖ ఉంటే కనుక మీరు ఎక్కడానికి లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఇలా పెట్టుకుంటూ వచ్చి 3 వారాల తర్వాత కొంచెం దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వచ్చారు. స్ట్రీమ్లైన్ అయిన తర్వాత ఇప్పుడు సిటీ వరకే సెట్ అయిపోయింది. ఇవన్నీ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి వాళ్ళు దాన్ని సెటరేట్ చేసేదానికి దాన్ని మొత్తం సెట్ చేసుకున్నారు సిటీ వరకు. కానీ ఇప్పుడు విలేజ్ నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి సిటీల్లోకి వచ్చేటువంటి వాళ్ళతోటే సమస్య ఏర్పడింది. ఏ సమస్య? ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్లో ఎక్కాలి. ఎక్స్ప్రెస్కి ఆర్డినరీకి అంటే పల్లెవేలుకి ఎక్స్ప్రెస్ రెండింటికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు పల్లెవేలుకు ఎక్కాల్సినటువంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు. సో పల్లెవేలుగు అనేది షార్ట్ డిస్టెన్స్లో ఆపుతారు. కానీ ఎక్స్ప్రెస్లో ఎక్కితే మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కదా. 2 గంటల జర్నీ ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఒక 5 గంటలు పడుతుంది అనుకో సుమారుగా. 5 గంటలు కాస్త 8 గంటలు 9 గంటలు పడుతుంది. అప్పుడేమవుతుంది? ఆర్టీసీ ట్రిప్పుల సంఖ్య తగ్గిపోతుంది. సో కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఉచిత ప్రయాణం చేసేటువంటి వాళ్ళ నిర్వాహకం కారణంగా అసలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టికెట్ ఇచ్చి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు పల్లెవేలుకు మాత్రమే పరిమితము, పల్లెవేలుగులో ఎక్కండి, మీరు ఎక్స్ప్రెస్ ఎక్కద్దు అని చెప్పారు. సజ్జనార్ చాలా క్లియర్గా ఆర్టీసీ ఎండి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మౌఖికంగా చెప్పారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇది నిబంధన రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలా నిబంధన రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది? మీరు కనీసం ఇదిగో కనీస ప్రయాణం ఒక 100 కిలోమీటర్లు లేదంటే కనీస ప్రయాణం ఒక 50 కిలోమీటర్లు చేసే పని అయితేనే ఎక్స్ప్రెస్ ఎక్కండి, లేదంటే మీరు ఎక్కొద్దు అని చెప్పేటువంటి కండిషన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే లేదంటే 10 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి ఇలా దిగుతున్నారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో. అది ఇబ్బందికరంగా మారింది లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళకి. కాబట్టి కనీసం 50 కిలోమీటర్లు లేదంటే 100 కిలోమీటర్లు పైగా చేసేటువంటి వాళ్ళకే ఈ ఉచిత ప్రయాణం ఎక్స్ప్రెస్ బస్సుల్లో వర్తింపబడును అనేటువంటి కండిషన్ కూడా త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే మౌఖికంగా ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు దయచేసి లాంగ్ రూట్ ప్రయాణికులను, లాంగ్ జర్నీ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టదు, మీరు పల్లె వెలుగులు ఎక్కండి, మీరు పల్లె వెలుగులకి మీరు తక్కువ డిస్టెన్స్లో మీరు ఈ గ్రామం నుంచి ఎక్కి ఆ గ్రామంలో దిగాలన్నా 5-10 కిలోమీటర్లు జర్నీ చేయాలన్నా పల్లె వెలుగులు మీరు ప్రిఫర్ చేయండి, మీరు అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళ ఇబ్బందులు కూడా మీరు అర్థం చేసుకుని మీరు సహకరించండి అని చెప్తున్నారు. అలా చెప్పినందు మాత్రాన ఎవరు వినరు కదా, వినే అవకాశమే లేదు. సో కాబట్టి అయితే మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చారు, దాంట్లో మరిన్ని ఆంక్షలు పెరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ మనం 3 వారాల నుంచి చూస్తున్నాం. 3 వారాల్లోనే చాలా ఆంక్షలు పెట్టారు. 3 వారాల్లోనే చాలా 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 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు బస్సులు కొరత ఉంది. అంటే 2000 కొత్త బస్సులు మేము తీసుకురాబోతున్నాం అని చెప్పి కూడా నిన్న సజ్జనార్ గారు అంటున్నారు. దాంట్లో సూపర్ లగ్జరీ బస్సులు వేస్తారు కదా, సూపర్ లగ్జరీ బస్సులు వేసారనుకో, అప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉచిత బస్సు సర్వీస్ లేదు. సో అప్పుడు 2000 బస్సులు వస్తున్నాయి, బాగానే ఉంది. ఆర్డినరీ అయి ఉండాలి కదా, ఆర్డినరీ అయి ఉండాలి. ఆర్డినరీ బస్సులు అయితేనే వాళ్ళకి ఫ్రీ, పల్లె వెలుగు అయితేనే ఫ్రీ, ఇక్కడేమో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో అయితేనే ఫ్రీ, అక్కడేమో ఎక్స్ప్రెస్ అలాగే పల్లె వెలుగు అయితే ఫ్రీ. ఇవి కాకుండా మీరు లాంగ్ రూట్లకి మీరు వేస్తారు కదా, సూపర్ లగ్జరీలు వేస్తారు లేదా ఏసీ బస్సులు వేస్తారు, వాటిలో అయితే ప్రయాణం ఫ్రీ కాదు కదా. సో సంఖ్య పెంచాల్సింది ఎక్కడ? ఆర్డినరీ బస్సులు పెంచాలి, అలాగే మెట్రో సర్వీసులు పెంచాలి. సో అవి పెంచితే ఓకే. కొత్త బస్సులు తీసుకొచ్చి ఆర్డినరీగా ఎందుకు వేస్తారు? వేసే ఛాన్సే లేదు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉచిత ప్రయాణం అనేది కొంత ఆంక్షలు నడిచేటువంటి అవకాశం ఉంది. తొలి రోజుల్లో నడిచినట్టు ఆంక్షలు లేకుండా ఫ్రీగా నడిచేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిగతా ప్రయాణికులు డబ్బులు ఇచ్చి ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఫ్రీగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించలేరు కదా. లేదా వాళ్ళకి సపరేట్ బస్సులన్నీ వేయాలి కదా, ఫ్రీ బస్సెస్ అని చెప్పి సపరేట్ చేసుకోవాలి. మహిళలకు కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి కొన్ని బస్సులు మన సిటీలో తిరుగుతుంటాయి. అలాగే మహిళలకు మాత్రమే అని చెప్పి కొన్ని బస్సులు ప్రత్యేకంగా నడపాలి. అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఈ ఇబ్బందులు ఉండవు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి బస్సులు కొనుగోలు చేస్తామంటున్నారు. కొత్త బస్సులు ఫ్రీ ప్రయాణానికి ఎందుకు పెట్టే అవకాశమే లేదు. సో ఉన్న బస్సులనే అడ్జస్ట్ చేస్తారు. సో కాబట్టి ఆంక్షలు అనేది రాబోయే రోజుల్లో